యోబు గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను. 2వ వచనం. నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. 3వ వచనం. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. 4వ వచనం. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. 5వ వచనం. అడవి గాడిద గడ్డి చూచి ఓండ్రపెట్టునా, ఎద్దు మేత చూచి రంకెవేయునా. 6వ వచనం. ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాన్ని తిందురా, గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా. 7వ వచనం. నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములాయెను. 8వ వచనం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. 10వ వచనం. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. 11వ వచనం. నా బలము ఏపాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏపాటిది, నేను తాళుకొనుట ఎలా? 12వ వచనం. నా బలము రాళ్ల బలము వంటిదా, నా శరీరము ఇత్తడిదా? 13వ వచనం. నాలో త్రాణ ఏమీయూ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను కదా. 14వ వచనం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. 16వ వచనం. మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. 17వ వచనం. వేసవి రాగానే అవి మాయమైపోవును, వెట్టకలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. 18వ వచనం. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును, ఏమీయూ లేకుండా అవి ఇనికిపోవును. 19వ వచనం. సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదుకుదురు, షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. 20వ వచనం. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు, వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. 21వ వచనం. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు, మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. 22వ వచనం. ఏమైనా దయచేయుడని నేను మిమ్మును అడిగితినా, మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగితినా. 23వ వచనం. పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా, బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా. 24వ వచనం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. 25వ వచనం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము. 26వ వచనం. మాటలను గద్దించుదమని మీరనుకొందురా, నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. 27వ వచనం. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. 28వ వచనం. దయచేసి నా వైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా.
29వ వచనం, అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి, మరలా విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. 30వ వచనం, నా నోట అన్యాయముండునా, దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా. ఆమేన్.